కవిత అన్నంత పని చేశారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించడానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సభలో ముహూర్తం ప్రకారం ఉదయమే కవిత కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేశారు. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన దాదాపుగా 50,000 మంది హాజరయ్యారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించడం వెనుక కవిత వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన ఏ విధంగా అయితే ప్రాంతీయ అస్తిత్వం కోసం తీవ్ర స్థాయిలో పోరాడుతుందో అదే తరహాలో తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఆమె పంపారు. కేవలం రాజకీయ పార్టీగానే కాకుండా తెలంగాణ హక్కులను కాపాడే ఒక రక్షణ కవచంలా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిపోయిన తరుణంలో తెలంగాణ గుండె చప్పుడు వినిపించే అసలైన ప్రాంతీయ పార్టీ ఇదే అని ఆమె భావన. మరోవైపు పార్టీ పేరు ప్రకటనతో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు కవిత. ఇకపై టీఆర్ఎస్ గా మార్చుకునేలా వీలు లేకుండా చేశారు. 2023 ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలని టీఆర్ఎస్ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చేశారు కేసీఆర్. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీతో యుద్ధం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే పేరుతో ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో చాలా మంది విమర్శలు చేశారు. తెలంగాణతో ఉన్న సెంటిమెంట్ పోతుందని ఇది కూడా ఓటమికి ఒక కారణంగా విశ్లేషించారు. ప్రజల్లోకి మరోసారి టీఆర్ఎస్ పేరుతో వెళ్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నేతలు భావించారు. ఇదే విషయం చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే డిమాండ్ గురించి ఆలోచిస్తున్నామని కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ వద్ద చర్చించాల్సి ఉంటుందని కూడా అన్నారు. కేసీఆర్ ఇంకా చర్చల దశలోనే ఉండగానే కవిత సిక్సర్ కొట్టారు. వారికి ఉన్న ఆప్షన్ ను ఎత్తుకుపోయారు. టీఆర్ఎస్ అనే పేరుతో ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఆ టీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ వేరు అయినప్పటికీ ఇకపై అలాంటి పేరుతో పార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్ఎస్ కు ఇది షాక్ విషయమని అంటున్నారు.